మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో గాడిద గొర్రెపిల్ల యొక్క వ్యత్యాసం, డిఫరెన్స్ బిట్వీన్ డాంకీ అండ్ ఎ షీప్ అనే విషయాలు తెలియపరుస్తున్నాను. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానిని మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగొట్టవలెను. నిర్గమకాండం 13:13. పస్కా రాత్రి యందు ప్రతి ప్రథమ సంతానమును వేరు చేసేవారు. జంతువులలో గాడిదను గొర్రెపిల్ల ద్వారా విడిపించవలెను. లేనిచో గాడిద మెడ విరగొట్టదీయవలెను. మనుష్యుడు గాడిదతో సమానుడు. ఇది అపవిత్రమైన జంతువు. జ్ఞానం లేనిది. మారుమనసు లేని వారు కూడా ఈ విధంగానే యుందురు. ఎఫెసీ రాసిన పత్రిక 4:17-18 ఉంది. అలాగే కీర్తనలు 32:9. గాడిద మాట వినని జంతువు. స్వాభావిక మనుష్యుడు కూడా అంతే. గాడిద స్వేచ్ఛగా తిరుగుటకు వీలు లేదు, బరువులు మోయవలెను. అలాగే పాపి సాతాను బరువు మోస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించిన స్థలంనకు గాడిదను అబ్రహాము తీసుకొని వెళ్ళలేదు. ఆదికాండం 22:5. అలాగే పాపపు పరలోకం చేరలేదు. పొలం దున్నునప్పుడు ఎద్దును గాడిదను కలిపి కట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 22:10. ఎద్దు పవిత్రమైనది, గాడిద అపవిత్రమైనది. అలాగే దేవుని సేవలో పవిత్రులు అపవిత్రులు కలిసి సేవ చేయకూడదు. 2 కొరింథీయులకు 6:14-18. ఈ గాడిద యెరూషలేములో ప్రవేశించుచున్నది. జకర్యా 9:9. దీని మీద క్రీస్తు ఉన్నాడు, అందువలనే అది యెరూషలేమునకు వెళ్ళగలిగినది. క్రీస్తు స్వాధీనంలో ఉంటేనే నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. క్రీస్తు ప్రభు ద్వారానే మనం పరలోకం చేరగలం. యోహాను సువార్త 14:6. గాడిద స్థితిలో ఉన్న మనలను విడిపించుటకే క్రీస్తు వద్దకు తేబడిన గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు శిలలో బలి అయ్యెను. కావున మనకు విడుదల ఉన్నది. ఇది నీవు నమ్మి క్రీస్తును అంగీకరించినచో రెండో మరణం నుండి తప్పింపబడి ప్రభు రాజ్యంలో ప్రవేశింతువు. గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపబడితిరా? లేనిచో మెడ విరగొట్టబడి వెలుపల చీకటిలోకి త్రోసివేయబడవలెను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని మొదటి పేతురు 1:18-19 రాయబడి ఉన్నది. గనుక మనం గాడిద వలె ఉంటున్నామా, గొర్రెపిల్ల వలె ఉంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.